జరిగిన ఒక మనిషి చనిపోయినా బాడీ కానీ ఆ ప్లేసెస్ కానీ డిస్టర్బ్ చేయరు. సీన్ ఆఫ్ అఫెన్స్ నేను ఎప్పుడూ పోలీసులు చెప్పేది ఒకటి చెప్తా ఉంటాను. సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్టర్బ్ చేసిన, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేసిన కేసును మనం ఎస్టాబ్లిష్ చేయలేం. అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, వాళ్ళు ఏదో ఒక ఎవిడెన్స్ వదిలిపెట్టిపోతారు. లేదంటే కొన్ని సంఘటనల్లో మేజర్ ఎవిడెన్స్ కూడా ఉంటుంది, క్లూస్ ఉంటాయి. ఇమీడియట్గా క్లూ టీమ్ కానీ డాగ్స్ను పంపించడం కానీ మొత్తం ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అంతా ప్రొక్యూర్ చేయడం కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు వచ్చిన దాని ప్రకారం మీరు చూస్తూ ఉంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా బాత్రూంలో చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీ అక్కడ ఉందని మొదట చెప్పిన వాళ్ళు ఆ డెడ్ బాడీ అక్కడ తీసుకొని బెడ్రూమ్కి తీసుకురావడం, బెడ్రూమ్లో ఆయన తలకు గాయం జరిగిందని తలకు ఒక గుడ్డ కట్టడం, అక్కడ నుంచి సిఐ అక్కడికి వెళ్ళే లోపలనే అక్కడ ఉండే బ్లడ్ అంతా క్లీన్ చేసేయడం, బెడ్ క్లీన్ చేసిన తర్వాత డెడ్ బాడీని తరలించడం హాస్పిటల్కి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఈయన హార్ట్ అటాక్తోనే చనిపోయారని నమ్మించడం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత గాయాలు చూసిన తర్వాత ఎవరైనా గాయాలు చూస్తే మేజర్ ఇంజరీస్ అవి. ఒక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వ్యక్తి ఆలోఫిషన్ చనిపోవచ్చు, లేదంటే ఒక వామిటింగ్ కావచ్చు, కానీ అది కూడా తల మీద గాయాలయ్యి అంత రక్తం గారి అక్కడ ఒక బీరువా ఇది లాగేసుకుని వేరియస్ ఇష్యూస్ మీరు చూసే సంఘటన చూస్తే కమోడ్లో రక్తం వచ్చి ఇవన్నీ చూసిన తర్వాత దీన్ని ఏ విధంగా జస్టిఫై చేస్తారు? ఎందుకు షీల్డ్ చేయాల్సి వచ్చింది? ఎవరు షీల్డ్ చేశారు? అక్కడి నుంచి ఏం జరిగిన తతంగం అంతా అది అయిన తర్వాత అక్కడ ఇన్క్వెస్ట్ చేయాలి. ఎప్పుడు కూడా ఒక మర్డర్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని ఇన్క్వెస్ట్ చేసి డేటా అంతా ప్రొటెక్ట్ చేసి ఆ డేటాని ఇన్క్వెస్ట్లో ఎవిడెన్స్ అన్నీ పెట్టుకొని దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కావాలి. పోస్ట్ మార్టం ముందు ఇన్క్వెస్ట్, పంచనామా, దాని తర్వాత పోస్ట్ మార్టం, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ సైమల్టేనియస్గా ఎనీ ప్రొసీజర్ దే హ్యావ్ టు ఫాలో. ఎందుకు హాస్పిటల్కి తీసుకుపోయే వరకు మీరు హైడ్ చేశారు? ఎవరు హైడ్ చేశారు? ఎవరిల్లిది? ఆ ఇంట్లో ఉండే మీరు ఎందుకు హైడ్ చేయాల్సి వచ్చింది? ఎందుకు దీన్ని హార్ట్ అటాక్ కింద మీరు క్రియేట్ చేశారు? హార్ట్ అటాక్ కింద కామన్ మ్యాన్ ఎవడు చూసినా అంత పెద్ద గాయం జరిగిన తర్వాత మర్డర్ని ఈజీగా చెప్పగలుగుతాం. మీరు కూడా ఆ ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది. అలాంటప్పుడు డెడ్ బాడీని ఎట్లా క్లియర్ చేస్తారు? ఎట్లా తీసుకెళ్తారు? ఎట్లా మూవ్ చేస్తారు? బెడ్రూమ్లో నుంచి బాత్రూంలో నుంచి బెడ్రూమ్లో ఎక్కడ తీసుకొచ్చారు? బెడ్రూమ్ నుంచి హాస్పిటల్ ఎక్కడ తీసుకెళ్లారు? అదే మరి బెడ్రూమ్ ఏ విధంగా క్లీన్ చేశారు? మీరు ఎందుకు క్లీన్ చేశారు? ఇవన్నీ అనుమానాలకు తావిచ్చే అవకాశాలు. వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్లు చేసిన తర్వాత హాస్పిటల్కి పోయిన తర్వాత హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతూ ఉంటే అక్కడి నుంచి సీన్ అంతా మారిపోయే పరిస్థితికి వచ్చారు. రకరకాలుగా మాట్లాడడం మొదలుపెట్టారు. నా మీద ఆరోపణ చేస్తారు, పార్టీ మీద ఆరోపణ చేస్తారు, లోకేష్ మీద ఆరోపణ చేస్తారు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? నేను అడిగేది ఇది మీ ఇంట్లో జరిగిన విషయాన్ని మీరు జస్టిఫై చేయలేక, మీరు వాస్తవాలు చెప్పలేకుండా మీరు ఇంత దారుణం చేసుకొని మళ్ళా మా అందరిపైన ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలంటే ఎంత దారుణం ఇది? వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేశారు, మీరు చూడండి. రమణ
మీద జరిగిన ఘటన నిజంగా అత్యంత దారుణమైన, రాజకీయంగా అత్యంత నీచమైన చర్య. ఒక వ్యక్తిని, ఒక ఎక్స్ ఎంపీ 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన, సౌమ్యుడిగా పేరు పొందిన ఒక ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి వచ్చి గొడ్డలి తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. ఆయన వయసు చూసినా, ఆయన రెప్యుటేషన్ చూసినా, ఆయనంతటి సౌమ్యుడు ఎవరూ లేరు అన్న మాట ప్రతి నోట వినిపిస్తుంది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, ఇన్సిడెంట్ ఇంత తీవ్రంగా జరిగితే దర్యాప్తు చేస్తా ఉన్న తీరును చూస్తే బాధ అనిపిస్తుంది. దర్యాప్తులో నుంచి ఒక లెటర్ చూపించారు. ఆయన చనిపోతూ ఆ లెటర్ రాశాడు అని చెప్పి, ఆ లెటర్లో ఒక డ్రైవర్ పేరు పెట్టి ఒక లెటర్ చనిపోతూ రాశాడు అని చెప్పి పోలీస్ అధికారులు లెటర్ కూడా చూపించారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, ఇదే పోలీస్ అధికారులను, ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మీరంతటి మీరే అంటున్నారు, చిన్నానను బెడ్రూమ్లో బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగింది. జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరికారు. నరికిన తర్వాత తాను బాత్రూంలో రక్తం కక్కుకొని ఆ తర్వాత బాత్రూంకు తాను వెళ్ళి ఆ బాత్రూంలో రక్తం తక్కువైనందువల్ల మూర్చొచ్చి పడిపోయి కమోడును కొట్టుకుని చనిపోయినట్టుగా ఫ్యాబ్రికేట్ చేసేందుకు ఏకంగా చిన్నానను ఎత్తుకొని, అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఒకరు కాదు మల్టిపుల్ పీపుల్ ఉన్నారు, ఎత్తుకొని పోయి బెడ్రూమ్ నుంచి, బెడ్ పక్కన నుంచి బాత్రూమ్ దాకా తీసుకుపోయారు. బాత్రూంలో కమోడుకు రక్తం పూసినారు, కమోడు మీద రక్తం పూసినారు. అంటే కమోడుకు తాను కొట్టుకొని, అంటే తనకు గిడినెస్ వచ్చి, తను మూర్చొచ్చి గిడినెస్ వచ్చి కమోడుకు తాను కొట్టుకొని కింద పడి ఎరకలు కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నాను, ఇంత పకడ్బందీగా ఇక్కడ బెడ్రూమ్లో బెడ్ పక్కన అటాక్ చేసి మళ్ళీ అదే మనిషిని ఎత్తుకొని పోయి మళ్ళీ బాత్రూంలో మళ్ళీ యాక్ట్ని ఎనాక్ట్ చేసి మళ్ళీ అక్కడ కమోడ్ మీద రక్తాన్ని కూడా చూపిస్తూ అక్కడ స్పృహ తప్పి పడిపోయే క్రమంలో తాను చనిపోయినాడు అని ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉన్నప్పుడు, ఈ చిన్నాన హౌ కెన్ హీ రైట్ ఎ లెటర్? అంటే దాని అర్థం ఏంది? వాళ్ళ సమక్షంలో తాను లెటర్ రాస్తాడా? తన సమక్షంలో వాళ్ళు రక్తంతో కూడిన లెటర్ రాయగలుగుతాడా? వాళ్ళ సమక్షంలో తాను లెటర్ చంపించే హంతకుల సమక్షంలో తాను లెటర్ రాస్తూ ఉంటే ఆ హంతకులు చూస్తూ ఊరుకుంటారా? దాని అర్థం ఆ లెటర్ కూడా ఫ్యాబ్రికేటెడ్ లెటర్ అని. ఒక లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి డ్రైవర్ మీద నేరాన్ని నెపం నెడుతూ ఒక డ్రైవర్ మీద లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి పోలీసులు చూపిస్తా ఉన్నారు అని అంటే
నిజంగా ఈ టోటల్ వ్యవహారం అంతా కాన్స్పిరసీ థియరీ నుంచి పక్కకు పోయి ఒక ఎంపీని అన్యాయంగా చంపినారు అన్న పరిస్థితి నుంచి పక్కకు పోయి ఒక సౌమ్యుని అన్యాయంగా చంపినారు అన్న అంశం మీద నుంచి పక్కకు పోయి టోటల్గా